ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Please welcome our K-Square team, Khushbu Garu and Krishna Bhagwan Garu. Anta ready ga undi kabatti now let's welcome Manas. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా మరి వచ్చేసావు కాబట్టి ఇంకా ఎపిసోడ్ మొదలు పెడదామా? yes all right so let's begin Zabardast ఖతర్నాక్ కామెడీ షో. మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? నువ్వు ఇడియట్ సినిమా చూసావా? అదే సినిమాని రెట్రో థీమ్ లో చేస్తే ఎలా ఉంటది? ఓకే ఇంట్రెస్టింగ్. యా సో ఇడియట్ సినిమాని రెట్రో థీమ్ లో ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకి చంటి అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. సిగరెట్ ఉందా? ఎప్పుడు చూసినా సిగరెట్ సిగరెట్ అంటావు. నువ్వు సిగరెట్లు మానేస్తే ఆ డబ్బులతో స్కూటర్ కొనొచ్చు. ఇలా చెప్పే మొన్న నా ఒక స్నేహితుడు సిగరెట్లు తాగకుండా డబ్బులన్నీ దాచిపెట్టి కొత్త స్కూటర్ కొనుక్కున్నాడు. ఏమైంది? స్కూటర్ తీసుకుని ఇంటికి వస్తూ యాక్సిడెంట్ లోనే చచ్చిపోయాడు. అదే ఒకవేళ వాడు సిగరెట్లు మానకపోయి ఉంటే ఇంకో 4 సిగరెట్లు తాగేవాడు, ఇంకో 10 కాలాలు బతికేవాడు. నీ సిగరెట్ల పురాణం వద్దులే గానీ ఇవాళ రేపు మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నాయి. నేనైతే పాస్ అయిపోతా. నీ సంగతి ఏంటి? నేను అదే ఆలోచిస్తాను. ఫెయిల్ అవుతావా ఏంది? ఒకవేళ ఫెయిల్ అయితే మా నాన్న ముందుకెళ్ళి ఓ చిన్న బాటిల్ పట్టుకొని నాన్న నేను ఫెయిల్ అయ్యాను అని అలా లేపి తాగేస్తాడు. ఒరే ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ వస్తుంది, దానికోసం పురుగుల మందు అవుతావా? ఇదే డైలాగ్ మా నాన్న చెప్తాడు. అప్పుడు నేను మా నాన్నకి చెప్తాను, నాన్న నా చేతిలో ఉన్నది పురుగుల మందు కాదు కూల్ డ్రింక్ అని. సరే కాలేజీకి వెళ్దాం పదా. కాలేజ్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. దేనికి చంటి? నా కోడి పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ కోడిపోతే కంప్లైంట్ ఇస్తావా? కోడి అంటే ఆఫ్టర్ ఒక మనిషి పొద్దున్నే లేవాలంటే కావాల్సింది కోడి కూతరా? Yes. ఆ కూతతోనే మనిషి లేస్తాడు. కుకుడుకు కుకుడుకు. అయినా కోడి అంటే ఏమనుకుంటున్నావు? ఒక 65, ఒక 75, ఒక 85, చికెన్ చిల్లీ, చికెన్ పిట్టా, చికెన్ కొక్కో ఎన్నున్నాయి రా. తంగడి కబాబ్ మర్చిపోయారు. తంగడి కబాబ్ చూసావా? కొత్తగా వచ్చిన కత్తిలాంటి ఫిగర్ ఆ అమ్మాయి కూడా తెలుసు. కాలేజీకి వెళ్దాం పదా. ఏమిటి? మా చెల్లెలు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసినవంట. రిజెక్ట్ అవుతారు ఏం చేస్తావు? నన్ను కాదు రాండా. చంటిని ఎవరైనా కాపాడండి, చంటిని ఎవరైనా కాపాడండి. ఏమైంది? ఎవరు కొట్టారు? ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. మీరన్నా కాపాడండి మేడం. బ్లడ్ బాగా పోతుంది అవును మేడం. హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇంతకీ నన్ను కాపాడిన ఆ దేవత ఎవర్రా? ఇక్కడే ఎక్కడో చూసాను ఇందాకే. చంటి నీకు రక్తదానం చేసి కాపాడిన దేవత వచ్చింది. దాని రక్తం నా ఒంట్లోకి ఎక్కిన తర్వాత 200 గ్రాములకే నాకు ఒళ్ళంతా పురుగులు పాకినట్టుంది. అలాంటిది బ్లడ్డే పెట్టుకొని తిరుగుతుందంటే అది ఎంత దరిద్రంగా ఉందిరా. చీచి చీచి. తప్పు చంటి, మనల్ని బతికిచ్చింది కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి. చంటి ఎలా ఉన్నావు? వాడెవడో నన్ను కొట్టాడు కాబట్టి, నేను కింద పడ్డాను కాబట్టి, నువ్వు వచ్చావు కాబట్టి, నన్ను బతికిచ్చావు కాబట్టి నీకు థ్యాంక్స్. అదేంటి వెళ్ళిపోతున్నాయండి? మన ఇద్దరు బ్లడ్ రిలేషన్. ఐ లవ్ యూ. విషయం బ్లడ్ రిలేషన్ అంటే అక్క తమ్ముడు అన్న చెల్లెలు అవుతారు కానీ లబ్బర్ చెల్ల అవుతారే బేవర్స్ మొహం దాన.
చంటి సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేనిదాన్ని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? ఇప్పుడేగా చూసావు, అప్పుడే ప్రేమ ఏంటి? ఒక గంటలో చెప్పనా, ఒక రోజులో చెప్పనా, నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది, దరిద్రమైన కంపకొస్తుంది. నోరు కడుక్కో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమించను ప్రేమించను ప్రేమించను. ఫు, ఫు. సుచి నువ్వేం బాధపడకు, మీ నాన్న కమిషనర్ కదా, అవును. మీ నాన్నకి చెప్పేవనుకో వాడిని కుమ్మేసేసి ఒప్పిస్తారు కంపల్సరీ. ఈ బుక్స్ కాలేజ్ తీసుకెళ్ళే. ఇప్పుడు మా నాన్నని పిలుస్తాను. ఏమ్మా, నన్ను చంటిని వ్యక్తి ప్రేమించాడు. చిచి, నేను వాడిని ప్రేమించాడు. వాడు ఎలాగైనా పెళ్లి చేసి చెప్పు డాడీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు కమిషనర్ కదా, ఆడిచ్చి పెళ్లి చేయండి డాడీ. వాళ్ళు లేకుండా ఉండలేడు డాడీ. ప్లీజ్ డాడీ పిలిపించండి. ఎక్కడ చంటి? చంటి ఎరా చంటి, నా కూతురు గురించి తెలుసా? నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ ఈవెంట్స్ అన్ని తనే. ఈవెంట్ కి వస్తే నువ్వేమని చెప్తావు? విచ్చేసిన బంధుకు స్వాగతం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ ఒకవేళ పెళ్లి చేసుకుని నువ్వు శోభనం గదిలోకి వస్తే ఏం చెప్తావు? విచ్చేసిన బంధువులకు స్వాగతం. శోభనం గదిలోకి వచ్చిన తర్వాత కూడా అది ఇచ్చేసిన బంధువులకు స్వాగతం చెబుతుంది. నచ్చదు దీన్ని చేసుకోని. చంటి నువ్వు ఓకే అంటే ఇంత పెద్ద సెట్ వేసి పెళ్లి చేస్తా. దాని పక్కన ఉంటే ఎవడు భోజనమే సరిగ్గా చేయలేడు. దాన్ని పెళ్లి చేసుకుని శోభనం నాన్సెన్స్ నేను చేసుకోని. నీ చెప్పా కాడికి చెప్పా, నువ్వు ట్రై చేసుకో. చంటి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను ముగ్గులో దింపుతాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను, ఓకేనా? పెళ్లి చేసుకుని తీర్తానని నా మొహం మీద తూ అంటుంది. దీని ఎలా పెళ్లి చేసుకుంటాను నేను? ఒరే చంటి, ఆ? పక్కన శోభన్ బాబు గారి సినిమా ఉందంట, సినిమాకి వెళ్దామా? నోరాడే, ఆ సినిమాకి రాదలుచుకోలే. నిన్ననే వెళ్ళి ట్రై చేశాను, టికెట్లు సరిగ్గా దొరకలేదు, బాగా రష్ ఉంది. టికెట్లు సుచికి దొరుకుతాయిరా. అదిగో సుచి, శోభన్ బాబు గారి సినిమా పక్క వీధిలో ఉంది కదా, టికెట్లు దొరుకుతాయా? ఎందుకు దేనికో, ఇదంతా మనదే కదా. మీరిద్దరు మేము ముగ్గురము మొత్తం ఒక 3 టికెట్లు తీసుకురావే. ఇద్దరు ముగ్గురం కలిపితే 5 అవుతాయి కానీ 3 టికెట్లు తీసుకురమ్మంటే అబ్బా, ఆ టికెట్ తీసుకురాపోవే ఎల్లు. ఇదంతా మనదే తెలుసా? ఏమన్నారు? ఇవ్వనన్నారు సుచి. నా పేరు చెప్తూ ఇవ్వనన్నారా? నీ పేరు చెప్పాక ఇవ్వనన్నారు. ఇప్పుడు నువ్వు ఎంటర్టైన్ ఎలా అవుతావు చంటి? అదే నాకు అర్థం కావట్లేదు. చంటి అది నిన్ను లవ్ చేస్తుంది, నిన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే కదా. చెయ్యవే. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో, ఈ మనసైనది దొరుకుతుంది మనసై. సరిపోలేదా? సరిపోలేదు. అయితే ఇప్పుడు చూడు. ఆపండి. నీ పాట ఏమిటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల. నువ్వు పక్కనుంటే మల్లెపోత తోట కూడా మసక చీకటి అయిపోతుంది. పో పక్కకు. నువ్వు ఇట్రా. నీ పాట ఏమిటి? గుగ్గు గుగ్గు గుడిసుంది. నీ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఈ స్కిట్ ఏమిటి? ఇంత నిన్ను ఎంటర్టైన్ చేసిన తర్వాత నన్ను ప్రేమించావా? మా వాడు కానిస్టేబుల్ కొడుకు చేసుకుంటావా? కానిస్టేబుల్ పిల్లలు రారా? వాళ్ళు పిల్లలు పుట్టరా? సంసారం చెయ్యరా? చేస్తారు కానీ నీతో మాత్రం చేయదు. నన్ను పెళ్లి చేసుకో చంటి. చంటి ఒప్పుకో చంటి. ఒప్పుకోచండి. ఇలా రా. వచ్చాను. అటు తిరుగు. తిరిగాను. ఒప్పుకున్నాను. ఎరా చంటి, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. నాకు ఓకే. నన్ను ఎవరు మోసం చేయలేడు. నేను మోనార్కిని. దరిద్రాలు. ఒక్క నిమిషం, మనం హనీమూన్కి వెళ్దామా? హనీమూన్ నీతో. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా చెలియ కానుక.
కలర్ మ్యాచింగ్ ఇక్కడ జరిగింది కానీ హార్ట్ మ్యాచింగ్ అక్కడ జరిగింది. ఆర్ట్ మ్యాచింగ్ రెట్రో మ్యాచింగ్ నీతో జరిగింది. ఓహో మరి ఇంత మ్యాచ్ అయినప్పుడు ఒక పాట మీద చూపులతో గుచ్చి గుచ్చి 2 స్టెప్పులు వేసి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చంటి గారి పొలంలో మొలకలు వచ్చినాయి. బాగుంది చంటి గారు, ముఖ్యంగా సుధాకర్ని మెచ్చుకోవాలి, చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది, ఎంటర్టైన్ చేశారు. ఖుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? నిజంగానే చాలా బాగుంది చంటి గారు అండ్ ప్రవీణ్. సుధాకర్ గారు ఫెంటాస్టిక్, మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కంప్లీట్ గా. వెరీ నైస్, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? నువ్వే కార్ వాడుతున్నావు? టాటా కార్ వాడుతున్నా. సర్వీసింగ్ ఇస్తుంటావు కదా వెహికల్ ని. ఆబ్వియస్లీ. సో సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అక్కడ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, కార్ సర్వీసింగ్ లో జరిగే ట్రబుల్స్, బిల్డింగ్ లో జరిగే ముచ్చట్లు, ఇవన్నీ కూడా మనకి ఒక ఎంటర్టైనింగ్ వేలో చూపించడానికి వచ్చేస్తున్నారు మన కెవ్వు కార్తిక్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. ఇదే కెవ్వు కార్ సర్వీస్ సెంటర్. ఇక్కడ రిపేర్ చేస్తాము కారు, ఇంటికెళ్తే మా ఆవిడతో పోరు, నేను డబ్బులు తీసుకెళ్లకపోతే పెద్ద వారు. ఏమంటారు మీరు? ఇదంతా ఎడిటింగ్ లో లేపేస్తారు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఈ కార్ సర్వీస్ సెంటర్ లో నేనే మేనేజర్ అండి, నేనే మెకానిక్ ని. బేసిక్ డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను పనులు చేస్తున్నాను అనమాట. సార్ ఇంత పెద్ద సర్వీస్ సెంటర్ లో మీరు మేనేజర్ చేస్తున్నారు, మీకు కార్ ఎందుకు లేదు సార్? ఇప్పుడు వండుకుంటే ఒకటే కూడా అడుక్కుంటే 66 కూరలు సార్. వచ్చిన కారణం మనే. టైం 11 అవుతుంది సార్, ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. మెకానిక్ ఎవడో చెప్పు ఏంటి ప్రాబ్లం? మా అత్తగారు కారు ఇట్టారయ్యా. కరెక్ట్, మంచిది కదా కరెక్ట్. దానికి పొగ రావట్లేదు. ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం లేదంటే ఏంటి? 10 రూపాయలు సిగరెట్ కొన్నాం అనుకో, అంత పొగ వస్తుంది కదా. 10 లక్షలు పెట్టుకున్న కారు పొగ రావట్లేదండి, ఎంతసేపు ఉంటది? అర్థమైంది సార్ మీ ప్రాబ్లం. చూడండి సార్ ఏంటి వెళ్ళి కారు చెక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకారు. ఏం లేదు సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, చాలా మంది కార్లకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మన దగ్గర. అది ఎలక్ట్రిక్ కార్ సార్, పొగ రాదు, సౌండ్ రాదు. రేపు పిచ్చోడా ఈ విషయం వాడికి చెప్పామనుకో, ఎలక్ట్రిక్ కుక్కర్ కే బుడుగు 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 అని పొగ వస్తుంది, దీనికి రాదని అంటాడు. వాడు అసలు ఏలి ముద్రగాడు. మనం డబ్బులు నొక్కేద్దాం సార్. అయిపోయిందా? కార్ ప్రాబ్లం అర్థమైంది, సర్వీస్ చేసి రేపు ఆఫ్టర్నూన్ ఇచ్చేస్తాం. అమ్మా ఆఫ్టర్నూన్ అంత టైం లేదు, మధ్యాహ్నం ఇచ్చేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? మధ్యాహ్నం 12 గంటలకి. 12 అంటే లేట్ అయిపోతుంది. 12 గంటలకు ఇచ్చే 12 o'clock కాదు, 12 గంటలు కావాలి నాకు. 50,000 దేనికి? అడ్వాన్స్ కట్టండి, మిగతా అన్ని రెడీ చేసి పెట్టేస్తాం. నా దగ్గర నాకు వస్తుంది పోగా, రేపు కార్ రెడీ అయిపోతుంది కదా. రెడీ అయిపోతుంది. తమ్ముడు డిక్కి ఓపెన్ అవట్లో చూడమ్మా. మీద సార్ అది కాదు ఓకే సార్. ఓకే సార్, సారీ సార్. మధ్యాహ్నం 12 గంటలకి రెడీ అయిపోవాలి. ఏంటి సార్ వీడు ఇలా ఉన్నాడు? వాడు ఎలా ఉంటేంట్రా, కార్ తీసుకెళ్లి పక్కన పెట్టు, రాగానే రేపు పొద్దున అదే కార్ ఇచ్చేసిన అయిపోద్ది. సార్ మీ ఆవిడ వస్తుంది. మావిడ వస్తుంది. ఇంత లేట్ గా వచ్చావేంటి? మీకోసం కోడి కూర చిల్లుగార తేయడానికి లేట్ అయిందండి. చిల్లిగారు భలే ఉంది, నల్లగా ఉంది. ఇంట్లో గ్యారేజ్ చేసేటప్పుడు ఆయిల్ అయిపోయిందని గ్యారేజ్ కి వెళ్ళి ఆయిల్ తెచ్చి గ్యారేజ్ చేసి తీసుకొచ్చా. నెలలో ముంచి తీసావా, అందుకే ఇంత నల్లగా ఉంది. సరే సర్లే, ఎందుకు వచ్చావు ఇంతకి? రేపు రాజమండ్రిలో మా పెద్దనాన్న గారి అబ్బాయిది పెళ్ళుందండి, నేను వెళ్తాను. వెళ్ళు, నేను టైంకి పెళ్లికి వచ్చేస్తాను, ఓకేనా? సరేనండి. ఏ కార్ లో వెళ్ళాలి? మన కారేనండి. మన కారు అంటే మన కారు. ఏంటండి కొత్త కారు కొన్నారా? 2 days కో కారు కొంటాం కదా, మనం అంత రిచ్. అవునండి నాకు తెలుసు, అందుకే మా నాన్న బోల్డ్ అంత కట్నం వేసి మీకు ఇచ్చి చేశాడు. అదే తీసుకో. ఓకే అండి, తీసుకొని వెళ్ళేసిరా, ఓకేనా? వెళ్ళు. హ్యాపీ జర్నీ మేడం.
ఇప్పుడు వడస్తే ఏం చెప్తాడు సార్? ఈమెకి ఏం చెప్పావు కదా వాడికి అదే చెప్తాం కదా ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాడతో కూడా కదే చెప్తాం. కారడియా కారేది కారు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళింది. ఎంతసేపు వస్తుంది? 5 నిమిషాలు. 5 నిమిషాలు రండి, వస్తుంది. కూర్చోండి. ఏది? అవసరం లేదు ఎన్ని కూర్చోండి కూర్చోండి. సార్ సార్ టీ తీసుకుంటారా? నేను తాగనయ్యా, కాఫీ అలవాట్లేదు. ఏం తీసుకుంటారు? డైరెక్ట్ నేను అది కాదు సార్, జ్యూస్ ఏమన్నా? నాకు వద్దయ్యా, డైరెక్ట్ అని చెప్పారు కదా. సరే, సరే, సరే. కారు ఎంతసేపు వస్తుంది? 5 నిమిషాలు. 5 minutes. ఏయ్, నువ్వు 5 నిమిషాలు అన్నా, గంట అయిపోయిందా ఇంకా రాలేదు కారు? కారు కారు ఏం చేసావు? కార్ వీడియో రిపేర్ చేశారు సార్. అయితే అంటే 7 బృందావన్ కన్నా హీరో ఉంటాడు కదా సార్, ఆ టైప్ వీడు పాటలుగా విడి తీసాడు కానీ అతుకు పెట్టడం రావట్లేదు. మరి అలా రాని ఫంక్షన్ కల్లా మా ఆవిడ మా అత్తగారు అందరూ వెయిట్ చేస్తారు అక్కడ. పొద్దున వరకు రెడీ అవుతుంది సార్. రేపటి కల్లా నా కార్ రెడీ లేదనుకో, మీ ఇద్దరు కొత్త పగిలిపోద్దాం అనుకున్నావా? అమ్మా బంగారం, నాన్న బాగున్నారా? బాగున్నాను. ఏ కొత్త కారు? అవును నాన్న, మీ అల్లుడు గారు 2 రోజులకు ఒకసారి కారు మారుస్తారు. ఇంకా నిన్ను మార్చలేదు. వెనకాల మండపంలో పెళ్లి జరుగుతుంది, త్వరగా వచ్చేయ్. ఇక్కడ ఆపేయ్, ఇక్కడ ఆపేయ్. సార్ డబ్బులు తీసుకో. సారీ అండి. హే యు స్టూపిడ్, యు బుల్డోజర్. కళ్ళు మన నెత్తికెక్కాయా? కళ్ళు కనిపించట్లేదా? సార్ మీకు 5 రూపాయలు చేంజ్ వస్తుంది, తీసుకోండి. థాంక్స్. ఆటోలో వచ్చిన నువ్వు పూర్ ఫెలోవి నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా? యు పూర్ ఫెలో. ఎవరో పూర్వలో నాకు కారు ఉంది, రిపేర్ ఇచ్చాను, అందుకే ఇలా వచ్చాను. పెత్తంతంలో మేము వస్తున్నాం. అయిందా? బాగైందా? ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా? అవును. చికెన్ తింటావా మటన్ తింటావా? చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని. ఇంకోసారి రిచ్చు గిచ్చు అన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి ఒకరే కనబడతా. తుప్పర్లు మొహమంతా నిండిపోయిందండి. తుడుచుకో. ఏదో రిచ్ అంటే 2 రీల్ చేసి ఇలా ఒప్పగానే మటన్ సిగ్గులు మళ్ళీ. ఏంటి నువ్వు నన్ను స్టోన్ కేసు కొడతానంటవా? మా ఆయన చెప్తాను చూడు. బంగారం ఎంత దూరంలో ఉన్నారు? రండి తొందర రండి. ఏంటో ఎందుకు ఏడుస్తున్నావే? ఏమండి అక్కడ ఒక పూర్ బుల్డోజర్ గాడు నన్ను కొట్టాడండి. నిన్ను? అవునండి. నేనే కొట్టలేదు, నిన్ను కొడతా. అవునండి. అంతే చూస్తా ఇప్పుడు. ఖతం, బాయ్ బాయ్. వాడేనండి, వాడే వెళ్ళండి, కొట్టండి. నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు, నువ్వు వెళ్ళి మటన్ ఉండు. ఈ లోపల వాళ్ళు అంతా చూస్తా. కారు ఇక్కడ పెట్టావు, బాత్రూమ్ పక్కన పార్క్ చేశానండి. పని తీసావు. నువ్వు వెళ్ళి మటన్ ఉండిపో. సరే అయితే తొందరగా వచ్చేయండి. ఈ బాతులు సార్ నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? రెడీ సార్. తెచ్చేసావా? అంటే మీరు వస్తారని హైదరాబాద్ పెట్టొచ్చాను సార్. అక్కడ పెట్టడం అక్కడ తెచ్చొచ్చు కదా. అంటే మీరు ఇక్కడికి వస్తారు నాకు తెలియదు కదా. ఎక్కడ అంటే పెళ్లికి వచ్చాను సార్. మీరు? నేను పెళ్ళికి వచ్చాను. వాష్రూమ్ అడ్డు ఇందులో వెళ్ళాలరా? ఊరుకోండి సార్, ఊరికి వచ్చినప్పుడు కూడా మనం పచ్చగడ్డికి అలా సరదాగా. అక్కడ దోమలు ఉంటాయేమో. విజన్ గారు ఇస్తారు, ఊపుకోండి. సరే వెళ్ళొస్తా. కాదు, వీడు చూస్తాడేమో కారు. అమ్మయ్య, ఏదైనా పైరుగేళ్ళకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి. ఏంట్రా కప్పుతున్నావు? అదే మామిడి చీర మీద టీ పడింది సార్, అది ఇలా దులిపి. ఏమండి నా చీర కనిపించట్లేదండి. అవునా? ఎవరిది? నా భార్య. ఏమండి ఈ పూర్ బుల్డోజర్ తో డిస్కషన్ ఏంటండి? ఆటోలో వచ్చిన యు పూర్ అండ్ చీఫ్ ఫెలో నువ్వేంట్రా? నేను కార్లో వచ్చాను. నా కార్ చూస్తావా? నా కార్ చూడరా, నా రిచ్ కారు చూడరా, చూడు ఇది నా కారు. చూడండి సార్ మీరు. ఉంది సార్ నెంబర్ అరే కంట్రీ బ్రూడ్ మా ఆయన పట్టుకొని ఏమంటున్నావు? కస్టమర్ల కారులు తెచ్చి మీ పర్సనల్ పనులు వాడుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నువ్వు? 2 రోజులకు ఒకసారి కారు మార్చి మా అల్లుడు మీద చెయ్యేస్తావా? మా అల్లుడు ఇచ్చిరా. అలా కాదు సార్, అది కాదు సార్. ఏనాను సార్, బాబాయ్ ఆగండి సార్. సార్ సారీ సార్. సార్ వదిలేండి సార్. అయిందా? బాగైందా? నా కారు నాకు వచ్చింది కాబట్టి ఇంకోసారి ఏదో పనులు చేసావా? సంతా తినమనుకుంటున్నావా? ఏమండి కారు మనది కాదా?
కారు మనది కాదే, రా నువ్వు రా, కొత్త కారు కొనుక్కుందాం దా. పుష్ప గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవ్ కార్తిక్ కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా మందిలో ఇలాంటి ఉంటారు, ఊరికే ఇది నాది, నేను అంత రిచ్ గా ఉన్నాను, అది నాకు నచ్చింది. చికెన్ తింటే పువర్, మటన్ తింటే రిచ్. బాగుంది. నాగే గారు మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది తెలుసా మీకు? కానీ మీరు కొడతారు కదా, అది నాకు కామెడీ లేదు. కొట్టడం కామెడీ అస్సలు లేదు. అక్కడ మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? కేవు కార్తీక్ గారు బాగుంది, సుష్మ గారు బాగా చేశారు. ఆ మటన్ చికెన్ వదలరా. నాగి గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. ఆ మూడ్ లో ఎవరినైనా చంపేమని చంపేస్తారేమో అన్నట్టు ఉంది. ఆ క్యారెక్టర్ ఎర్ర తీసేస్తారు, చాలా బాగా చేస్తారు, చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు, బాగుంది. సో రష్మి, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? డీజే టిల్లు చూసావా? చూసాను. డీజే టిల్లు స్క్వేర్ చూసావా? 2 సార్లు చూసాను. ఇప్పుడు ఈ 2 సినిమాల్ని మిక్సీలో వేసి కలిపేసి బయట తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రింగు రియాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. డీజే టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. ఏ ఎవడ్రా నువ్వు? ఏ డీజే టిల్లు, కామెడీ నిల్లు. ఈడేదో పెద్ద ఫుల్. ఇంతకీ నువ్వెవర్రా? టిల్లు స్క్వేర్ డీజే ఆపరేటర్. మనం గాని డీజే కొట్టినావు అనుకో, ఖైరతాబాద్ లేసట్టి డాన్స్ చేస్తాడు. నువ్వు డీజే ఆపరేటర్ అయితే మరి నేను జేసీబీ ఆపరేటర్ రారా? నేను కూడా డీజే ఆపరేటరే. అన్నా మన ఇద్దరం డీజే ఆపరేటర్ కదా, మనకన్నా బాగా ఎవడు కొడతాడు? పిల్లలు కొడతారా? అదెక్కన్నా? వాళ్ళు కొట్టడం మొదలు పెడితే మనం కొట్టడం ఒక లెక్కారా? మన కృష్ణబాబు సార్కి మన స్కిట్లు నచ్చట్లేదంటన్నా. ఎందుకు సార్ ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారు? స్కిట్ ప్రాక్టీస్ టైంలో పచ్చి బియ్యం తింటే స్కిట్ అయిపోయిన తర్వాత అన్నం అవుతుంది. అరే నీకు మానస్ గురించి తెలుసారా? తెలియదన్నా. జాగ్రత్తరా. ఎందుకన్నా? బనీనికి తెలియకుండా డ్రైవర్ లాగేస్తాడు, బనీనికి తెలియకుండా డ్రైవర్ లాగేస్తాడు. అయితే నాకు ఇబ్బంది లేదన్నా. దేనికిరా? నేను సెట్ చేసుకోం కదన్నా. నీకు రష్మి గురించి తెలుసారా? అస్సలు తెలియదన్నా. జాగ్రత్తగా ఉండరా. దేనికన్నా? అరే 10 సంవత్సరాల నుంచి ఒక వెనక్కి తిప్పించుకొని పెట్టిందిరా పెద్ద ముద్ద నోట్లో, పెద్ద ముద్ద నోట్లో. సరే అన్నా, ఎందుకు నువ్వు ఎప్పుడు బాధలో ఉంటావు? అరే ఏం చెప్పమంటావురా, నా లవర్ని ఒకడు ముగ్గులో దింపుతున్నాడు రా. నువ్వు కూడా దింపన్నా అయితే? అరే నాకు ముగ్గేరం రాదురా. ఈ పనుల్లో కనిపించలేదు. సరే ఎందుకన్నా ఎప్పుడు చిరాగ్గానే ఉంటావు? అరే నాకు రాధికాని ఒక పోరిందిరా, అది మన ప్రాపర్టీ, మన పర్సనల్ అనుకున్నా. కానీ తీరా చూస్తే ఊర్లో అందరి పేరు మీద ఉంది. ఎవడెవడో వస్తాడు, ఎవడెవడో బోర్డులు నస్తాడు. వాళ్ళ అయ్యా ఏ టైం చూసి దానికి రాధిక అని పేరు పెట్టాడు. అది వచ్చినప్పటి నుంచి నా జీవితంలో మనశ్శాంతి రాధిక, సంతోషం రాధిక, నా జీవితమే రాధికరా. ఫోన్ వస్తుంది ఆగురా. అరే రాధిక ఫోన్ చేస్తుందిరా. అన్నా రాధిక ఫోన్ చేసింది అప్పుడే. ఆగురా కనుక్కుందాం. హలో రాధిక చెప్పు. అవునా వస్తున్నా. అయిందిరా నా రాధిక బర్త్డే ఈ రోజు. నేను వెళ్తున్నా. అన్నా నేను కూడా వస్తానే. నువ్వు దేనికి రా? నువ్వు ఫస్ట్ పార్ట్, నేను సెకండ్ పార్ట్ కదా అన్న, అందువల్లే. అవునా సరే పోదా. రాధిక స్పీటీ ఎక్కడ స్పీటీ? క్లాస్ బర్త్డే సెలబ్రేషన్ రా బాయ్. ఏం మాట్లాడుతున్నారా? రాధిక హ్యాపీ బర్త్డే రాధిక. ఏంది రాధిక బర్త్డే రోజు అలా డల్ ఉంటావు? ఎట్లుండాలి ఈ రోజు నైట్ అంతా వాయించేయాలా డీజే? ఇంతకీ ఆడేవాడు మీ అన్న ఏంది అప్పుడే డిచ్ అయిపోయినాడా? ఏ బాబు లేవు. అరే ఏందిరా బాయ్ అప్పుడే పడుకున్నావు? ఏంది రాధిక పోయిందా? అన్నా ఇడు మనకు చెప్పుకున్నా పోయింది. ఎంత తేడు వీడికి. మీరు ఆగండి రా, తినేశారు మొత్తం డైలాగులు. చచ్చిపోయిందా? అన్నా ఇడు మనకు చెప్పకుండా పోయాడే. అరే ఆడు పోయింది పెళ్లి కారా బాయ్ చెప్పిపోనికి. అన్నా ఇడు గుండు చప్పుడు వినపడలేదే. సైలెంట్ లో పెట్టుంటాడు చూసుకోరా, సైలెంట్ లో పెట్టుంటాడు చూసుకోరా.
ఎట్లా చేద్దాంరా ఇప్పుడు? అన్నా నాకు ఒక ఐడియా. ఇక్కడ గట్టి కొడితే బతకతాడు అంట మనిషి. వెళ్ళి గుండెల మీద అంట కొట్టు. నేను ఎట్లా కొట్టేళ్ళు? అరే గుండెల మీద కొట్టడంలో నీకన్నా తోపెవరున్నారు రాధిక? సరే ఇంకో ఐడియా ఉంటే చెప్పరా? అన్నా నోట్లో నోరు పెట్టి ఊపితే మనిషి బతుకుతాడంట. అయితే నువ్వే ఆ పని చేయరా పోయి. అన్నా నేనెందుకు చేస్తానా? మరి నేనెందుకు చేస్తాను రా? ఏం చేద్దాం చెప్పు. ఏదో ఒకటి చేసి మాయం చేతిల్లు. ఎట్లా చేస్తారు అది? కానీ నేనేమన్నా సుధీర్ అనుకున్నావా? మ్యాజిక్ నేర్చుకొని మాయం చేయనీకి. ఒక పని చేద్దాం, నేను చేతులు పట్టుకుంటా, నువ్వు కాళ్ళు పట్టుకో. అన్నా మరి నేనేం పట్టుకోలే. నువ్వు నాది పట్టుకోరా. ఏందన్నా? తలా రాబాయ్. అరే ఏం తింటున్నాడు రైడు? అరే ఎంత తాగిండ్రా? అమ్మా అరే నువ్వు బానే ఉన్నావు కదరా, లేపు. ఒక పని చేద్దాం. అరే ఇదేదో గుడి ముందు తిరుగుంటే పుణ్యమన్నా వచ్చేదిరా. ఒక గుడ్డ తీసుకుని రా, వీడి మీద వేసేద్దాం. సరే అన్నా అయిపోయానన్నా. ఈ టైంలో ఎవరన్నా వస్తే డేంజర్ రాజా. మస్తు డేంజర్. ఎట్లా చేయాలరా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఈ పోరు ఎవర్రా? అన్నా నా పోరి అన్నా. నీ పోరుని ఎందుకు పిలిచావురా? లిల్లీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? కొత్త నెయిల్ పాలిష్ చూపిద్దామని వచ్చాను. ఎవరు నీకు నెయిల్ పాలిష్ పిచ్చి? పదంబా ఫస్ట్. అర్థమైంది? ఏమర్థమైందిరా దానికి? ఏమన్నా నాకేం తెలుసు? అడుగుపోరా అడుగుపోరా. ఏమర్థమైంది? ఎవరిది? ఇది నా పోరి రాధిక. దాని చేతికి నెయిల్ పాలిష్ లేదు. నెయిల్ పాలిష్ లేదు. ఎట్లా పోతున్నావురా? తెలుసు కదరా, అట్లా పోరా అట్లా పోరా. ఏ సార్? హ్యాండ్స్ అప్ సార్, హ్యాండ్స్ అప్ సార్. అరే నాకు కాదా మీరా? ఇంతకు నువ్వెవర్రా హ్యాండ్స్ అప్ అంటున్నావు? మస్కెలో ఉండే పోలీసులు. పోలీసులా? పోలీసులకి ఎందుకు ఫోన్ చేసావురా? అన్న ప్రతి దానికి నన్నే కొడుతున్నా, నాకేం తెలుసు అన్న? మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు? నేనేటిల్లు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నువ్వెందుకు చేసినావు రాధిక? నువ్వు ఒకటే కష్టపడుతుంటే ఏం చేయాలి అర్థం కాలే, అందుకే చేసిన. చెప్పండి సార్. నాకు అర్థమైంది. నాకేం తెలియదు. నాకేం తెలుసు. ఇగో ఈ పోలీస్ చేతికి నెయిల్ పాలిష్ లేటిల్లు. అవ్వ ఎప్పుడు నెయిల్ పాలిష్. ఎక్కడ నుంచి తీసుకొచ్చారా దీన్ని? అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 105 దగ్గర నెయిల్ పాలిష్ అమ్ముకుంటుందా ఏంది? ఏయ్ నెయిల్ పాలిష్ స్మెల్ పెడుతూ లే ఫస్ట్. ఏంట్రా? అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇక్కడ నన్ను అడిగితే నాకేం తెలుసా సార్? దాన్ని అడుగు సార్, మొత్తం దానికే తెలుసు. చూడు సార్ మిడిగుడ్లు వేసుకుని ఎట్లా చూస్తుందో. ఏంటిది? ఇదే సార్ మొత్తం చేసింది ఈ తిల్లు. అరే మీకు ఎలాగారు కదా తెలుసు. పదరా స్టేషన్ కి. ఏంటి రాధిక లాస్ట్ లో ఇట్లా చేసావు? ఈ స్టేషన్ తీసుకోపోండి సార్. రాధిక నిన్ను వదలండి రాధిక. వండర్ఫుల్ జాబ్ రింగు రియాజ్ అండ్ టీమ్, వండర్ఫుల్. మరి మాకైతే ఈ స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా క్యూట్ గా అనిపించింది నిజం చెప్పాలంటే. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. నాకు పులి క్యారెక్టర్ బాగా నచ్చింది. చాలా బాగా చేశాడు. దొర్లించినా గానీ అతను ఊపిరి ఆపేశాడు తెలుసా మీకు? గుండె సైలెంట్ లో పెట్టాడట. అబ్బా మంచి డైలాగులు. పృథ్వీ అందరూ బాగా చేశారు. రిషి థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. రింగు రియాజ్, పృథ్వీ, రిషి, పులి అందరూ బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ అస్సలు నథింగ్ టు బీట్ దట్. వెల్ డన్. Once again, thank you so much, little team. ఓకే, సో అందరు టీమ్ లీడర్ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి స్కోర్స్ టైం. కేవు కార్తిక్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. రింగు రియాజ్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు. చలాకి చంటి అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఖుష్బు మ్యామ్.
and team. Kushbu ma'am. Bullet Bhaskar and team. Kushbu ma'am. Non-stop Nukaraju and Awesome Appy team. Kushbu ma'am. ఒక్క మార్క్ తో ఇవాల్టి ఎపిసోడ్ గెలిచిన ఖతర్నాక్ అబ్బాయిలు ఏంటి? కంగ్రాచులేషన్స్ టు ఖతర్నాక్ అబ్బాయిలు అండ్ టీమ్. బాయ్స్ రైట్ బాయ్స్. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము ఫర్ అనదర్ జబర్దస్త్ ఎపిసోడ్. Until then, take care, bye bye. Have a good evening and we love you, Zabardast.